జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీటిని తీసుకురండి రా. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని ఆ రోజు చెప్పుకునేటువంటి పెద్ద ఆయన 86,215 కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి ఈరోజు విద్యుత్ రంగాన్ని నెట్టివేయడం జరిగింది. అంటే దాదాపుగా ఎంత పెంచాడు? 56,664 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగాయి. దాని ప్రకారం ఈరోజు మనం ఒక్కసారి ఏదైతే 56,664 కోట్ల రూపాయలు ఆయన హయాంలో పెరిగితే సంపూర్ణ పెరుగుదల ఒకసారి 2024 మార్చి 31 జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చేటప్పటికి 36,303 కోట్లు పెరిగాయి. ఒక్కసారి వార్షిక వృద్ధి రేటు, సంయుక్త వార్షిక వృద్ధి రేటు అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 23.88 పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 7.28% పెరిగింది. అంటే 23.88% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగితే అప్పులు కానీ రుణాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 7.28%. కాబట్టి ఎవరి హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది, ఎవరి హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఎంతవరకు ఊపిరులుదారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అనేక సందర్భాల్లో చెప్పాం, ఎప్పుడన్నా గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకుపడేది. ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినా దాని గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు 2 సార్లు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు భారం మోపడానికి సిద్ధపడ్డా కూడా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాల్సింది, వైఎస్ఆర్ హయాంతో పోలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ఈరోజు అన్ని రకాలు పెరిగాయి. స్కూళ్ళ ఫీజులు పెరిగాయి, కాలేజీల ఫీజులు పెరిగాయి, పప్పు దినుసులు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, బియ్యం ధరలు పెరిగాయి, పాల రేట్లు పెరిగాయి, చివరికి ఉచితంగా ఇస్తానన్నటువంటి ఇసుక రేట్లు పెరిగాయి, రేట్లు తగ్గిస్తానన్నటువంటి మద్యం రేట్లు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. ఎక్కడ కూడా వంట నూనె దగ్గర నుంచి ప్రతిదీ పాపం సగటు మనిషి, సగటు మానవుడు ఈ ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా మా వాళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడతారు, శాండ్ సిండికేట్, లిక్కర్ సిండికేట్, ఈ విధంగా ఏర్పడతారు. వాళ్ళందరూ దోచుకుంటారు, మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడడం. ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు అన్ని విధాలు, అన్ని విషయాల్లో. మోసపోయామనేటువంటి బాధ, దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను, మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవిరైపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తానన్నది ఈకపోగా అదనపు భారం వేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద ఆవిరైపోతుంది. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద, చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా సృష్టించేది లేదు, పంచేటువంటి విధానం ఎక్కడ లేదు. కాబట్టి ఈరోజు ఏమయ్యాయి? కుటుంబాల ఆదాయం పడిపోయింది, ఇస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావడం లేదు. దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి. దానివల్ల ఆ కుటుంబాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానం ఏమైంది? మరలా వడ్డీలు, కాల్ మనీ గ్యాంగులు, ఇప్పుడు ఓళ్లలో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారులు, వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర విహారం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊబిలోకి, అదేవిధంగా ఈ అప్పులు ఇచ్చినటువంటి కాల్ మనీకి సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి, వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు చేస్తున్నటువంటి చేతలు వేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు బహుశా పాపం అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజలకి. అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు, మీరే సొంతంగా ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, నేను మీకు గ్రిడ్కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా, దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో, చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు. అన్ని రకాల